హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫైల్ పాత్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో, ఫైల్ ట్రీని ఓపెన్ చేసి ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇక్కడ బాయిలర్ ప్లేట్ కోసం ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఎంటర్. టైటిల్‌లో ఫైల్ పాత్స్ అని రాస్తున్నాను. కింద కూడా ఒక హెచ్1 ఇద్దాం. ఫైల్ పాత్స్ కిందకొచ్చి గో లైవ్‌ని ప్రెస్ చేస్తున్నాను. మనకి ఇలా ఒకటి వచ్చిందనమాట. ఫైల్ పాత్స్ అండ్ టైటిల్ కూడా ఫైల్ పాత్స్. ఓకే. సో, దీన్ని క్లోజ్ చేసి ఫైల్ పాత్స్‌లో ఏం నేర్చుకుందాం అంటే, మీకు ఇమేజెస్ వీడియోలో గుర్తున్నట్టుగా అయితే ఒక ఇమేజ్ ట్యాగ్‌ని ఒకటి క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడ ఫైల్ ట్రీలో మీకు ఇమేజ్ ఉంది కదా! డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్. ఈ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఆ డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ ఒకే ఫోల్డర్‌లో గనక ఉంటే మీరిక్కడ డైరెక్ట్‌గా ఆ ఫైల్ నేమ్‌ని పాస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇక్కడ కూడా ఒక ఆల్ట్ పాస్ చేద్దాం. ఎన్ ఇమేజ్ ఆఫ్ ఏ డెజర్ట్. ఓకేనా? ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్, ఆ ఇమేజ్ ఒకే ఫోల్డర్‌లో ఉంటే మనం డైరెక్ట్‌గా ఇలాగా దాని ఫైల్ నేమ్‌ని ఇక్కడ పాస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో, దీన్ని సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్తే మీకిక్కడ ఇమేజ్ వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇక్కడికెళ్ళి ఒకవేళ ఈ డెజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ ఇదే ఫోల్డర్‌లో లేకుండా వేరే ఏదన్నా ఫోల్డర్‌లో ఉంటే ఎలా మనం ఇమేజ్‌ని చూపించొచ్చు. ఓకేనా? అది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అనమాట. 2 ఫైల్స్‌ని ఎలా లింక్ చేయాలి అని. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ కోసం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాను ఇందులో. ఇమేజెస్ అని. ఈ డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ అని ఉంది కదా! దాన్ని తీసుకొని ఇమేజెస్ దాంట్లో మూవ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడది ఈ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో లేదనమాట ఆ ఇమేజ్. అది ఈ ఇమేజెస్ ఫోల్డర్‌లో ఉంది. ఓకేనా? సో, బ్రౌజర్‌కెళ్తే ఇప్పుడు ఆ ఇమేజ్ కనిపించట్లేదనమాట. ఆల్ట్ ట్యాగ్ మాత్రమే కనపడుతుంది. అవునా? సో, ఈ డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ ఇక్కడి నుంచి తీసేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఆ ఇమేజ్‌ని ఎలా లింక్ చేయాలి? ఓకేనా? సో, ఈ ఇమేజెస్ అనేది ఫోల్డర్ ఉంది గదా! అది ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ 2 ఒకే ఫోల్డర్‌లో ఉన్నాయి. హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లోనే ఉన్నాయి. ఈ ఇమేజెస్ ఫోల్డర్ అండ్ ఈ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్. సో, ఈ సోర్స్‌లో ఏం చేశానంటే, ఆ ఇమేజెస్ ఫోల్డర్‌ని మెన్షన్ చేస్తాను. ఓకే. మెన్షన్ చేసిన తర్వాత స్లాష్ ప్రెస్ చేస్తాను. స్లాష్ ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే, మనం ఇప్పుడు ఈ ఇమేజెస్ ఫోల్డర్‌లోకి వెళ్ళామనమాట. ఓకేనా? ఈ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ నుండి ఆ ఇమేజెస్ స్లాష్ ఇలా పాస్ చేయటం వల్ల ఆ ఇమేజెస్ ఫోల్డర్ లోపలికి మనం వెళ్ళాం. లోపలికెళ్ళిన తర్వాత ఈ స్లాష్ తర్వాత ఏం రాయాలి మనం? ఆ ఫైల్‌ని నేమ్‌ని రాయొచ్చు. డెజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ ఇమేజెస్ స్లాష్ డెజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ అనమాట. దీన్ని సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. బ్రౌజర్‌కెళ్తే ఇమేజ్ వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇలా కాకుండా ఆ ఇమేజెస్ ఫోల్డర్‌లో ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. పిక్స్ అని. ఓకేనా? ఈ డెజర్ట్ డాట్ ఏవిఐఎఫ్‌ని ఆ పిక్స్‌లోకి మూవ్ చేస్తాను. సో, ఇప్పుడు పరిస్థితి ఏందంటే, ఇక్కడ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ నుండి ఆ ఇమేజ్‌కి ఎట్లా వెళ్ళాలి? ఫైల్ పాత్స్ నుండి ముందు ఆ ఇమేజెస్ ఫోల్డర్‌లోకెళ్ళి, తర్వాత పిక్స్ ఫోల్డర్‌లోకెళ్ళి, దాని తర్వాత ఆ ఇమేజ్‌ని లింక్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ముందు ఇది అక్కడ ఇమేజ్ ఉందో లేదో చూద్దాం. ఇమేజ్ మాయమైపోయిందన్నమాట. ఓకేనా? సో, ఈ సోర్స్ అడ్రెస్‌ని ఇక్కడ నుంచి తీసేద్దాం. ఫైల్ పాత్స్ నుండి ఎక్కడికెళ్ళాలి? ముందు ఫైల్ పాత్స్ నుండి అదే ఫోల్డర్‌లో ఉన్న ఇమేజెస్‌కెళ్ళాలి. ఇమేజెస్ స్లాష్ అంటే ఆ ఫోల్డర్ లోపలికెళ్ళి, ఇమేజెస్ ఫోల్డర్ లోపల ఇంకేముంది? పిక్స్ ఫోల్డర్ ఉందన్నమాట. సో, దాన్ని కూడా టైప్ చేస్తాను. పిక్స్ స్లాష్ ఇప్పుడు మనం పిక్స్ ఫోల్డర్ లోపలికెళ్ళాం. పిక్స్ ఫోల్డర్ లోపల మనకి ఆ డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ అని ఉందన్నమాట. ఓకేనా? సో, అది ఇక్కడ టైప్ చేస్తాను. డెజర్ట్ డాట్ ఏవిఐఎఫ్. ఓకేనా? సో, దీన్ని సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. బ్రౌజర్‌కెళ్తే మళ్ళీ ఇమేజ్ వచ్చిందన్నమాట. ఓకేనా? ఫోల్డర్ లోపలికెళ్ళాలంటే మనం ఏం జేయాలి? ఆ ఫోల్డర్ నేమ్ రాసి, ఇక్కడ స్లాష్‌ని రాయాలన్నమాట. అప్పుడు మనం ఆ ఫోల్డర్ లోపలికెళ్తాం. ఓకేనా? సో, మీకిక్కడ ఇంకొక సినారియోని చూపిస్తాను. ఈ డెజర్ట్ డాట్ ఏవిఎఫ్‌ని బయటికి తీసుకొస్తాను అన్నిటికన్నా. అండ్ ఇమేజెస్ ఫోల్డర్‌ని డిలీట్ జేద్దాం. ఓకే.
మనకి ఫస్ట్ ఎలాగుందో అలా ఉందన్నమాట. ఇక్కడ గూడా ఇదంతా రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫైల్ పాత్స్ అండ్ ఆ ఇమేజ్ ఒకే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు బ్రౌజర్‌కెళ్తే ఇక్కడ ఇమేజ్ వచ్చింది. ఓకేనా? సో, లెట్స్ సే డెజర్ట్ డాట్ సినారియో 2ని చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు డెజర్ట్ డాట్ ఏవీఎఫ్ ఇదే ఫోల్డర్‌లో ఉందనుకోండి. మనకిక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంది. పేజెస్ అని. ఓకే. ఈ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌ని ఆ పేజెస్‌లోకి తీసుకెళ్తానిప్పుడు. ఓకేనా? ఇక్కడికెళ్తే ఇది మనకు మాయమైపోయింది. సో, దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ గో లైవ్ నొక్కుతాను. గో లైవ్ నొక్కితే మనకొచ్చిందనమాట. ఓకేనా? ఫైల్ పాత్స్. సో, ఇప్పుడు ఫైల్ పాత్స్ అనేది పేజెస్ లోపల ఉందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఆ ఫైల్ పాత్స్‌లో ఈ డిజర్ట్ ఇమేజ్‌ని ఎలా లింక్ చేయొచ్చు మనం? ఎలా లింక్ చేయొచ్చంటే ముందు ఇక్కడ ఫైల్ ట్రీలో మాట్లాడుకుందాం. తర్వాత కోడ్‌లో మాట్లాడుకుందాం. ఈ ఇమేజ్ నుండి ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్ నుండి ఈ ఇమేజ్‌కి ఎలా రావాలి? ముందు ఈ పేజెస్ ఫోల్డర్ నుంచి బయటకొచ్చి ఆ డెజర్ట్ డాట్ ఏవీఎఫ్‌ని లింక్ చేయాలి. ఓకేనా? సో, ఒక ఫోల్డర్‌లో నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే స్లాష్‌ని ప్రెస్ చేయాలన్నమాట. ఓకే. అలా ప్రెస్ చేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనం ఈ ఫైల్ ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో ఆ ఫోల్డర్ నుండి ఎనక్కొచ్చాం అన్నట్టుగా. ఓకేనా? వెనక్కొచ్చాం అంటే ఇప్పుడెక్కడున్నాం అంటే ఈ ఫోల్డర్‌లో ఉన్నాం మనం హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో. ఓకేనా? ఈ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఏముంది? ఆ డెజర్ట్ డాట్ ఏవీఐఎఫ్ అనుంది. సో, అదిక్కడ మనం రాయొచ్చనమాట. డెజర్ట్ డాట్ ఏవీఐఎఫ్ దీన్ని సేవ్ చేస్తే మనకిక్కడ ఇమేజ్ వచ్చిందనమాట. ఓకేనా? సో, మీకు ఇంకొక సినారియోనిస్తున్నాను. ఈ పేజెస్ లోపల ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. ఆ ఫోల్డర్ నేమ్ ఏమిద్దామంటే డాక్. ఓకేనా? ఈ డాక్ లోపల ఈ ఫైల్స్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్‌ని మూవ్ చేశాను. ఇప్పుడెక్కడుంది మనకది? ఈ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో పేజెస్ ఫోల్డర్ ఉంది. దాని లోపల ఒక డాక్ ఫోల్డర్ ఉంది. దాని లోపల ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఈ ఇమేజ్‌కి ఎలా లింక్ చేస్తాం మనం? ఎలా లింక్ చేయాలంటే ముందు ఈ డాక్ ఫోల్డర్ నుంచి బయటకొచ్చి అప్పుడు పేజెస్ ఫోల్డర్‌లో ఉంటాం మనం. ఆ పేజెస్ ఫోల్డర్‌లో నుంచి కూడా బయటకొస్తే అప్పుడు హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఉంటాం మనం. ఆ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఏముంది మనకి డెజర్ట్ డాట్ ఏవీఐఎఫ్ అని ఉంది. ఓకేనా? సో, ఇక్కడ సోర్స్‌కొచ్చి ముందు మనం డాక్ ఫోల్డర్‌లోంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఎలా చేయాలి? స్లాష్ ఓకేనా? అంటే ఇప్పుడు మనం డాక్ నుంచి బయటకొచ్చాం. ఇప్పుడెక్కడున్నాం మనం? పేజెస్ ఫోల్డర్‌లో ఉన్నామనమాట. ఆ పేజెస్‌లోంచి కూడా బయటికి రావాలంటే ఇంకొక స్లాష్‌ని ప్రెస్ చేయాలి. ఇప్పుడెక్కడున్నాం మనం? హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఉన్నామనమాట. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఏముంది మనకిక్కడ? డెజర్ట్ డాట్ ఏవీఐఎఫ్ అని ఒక ఇమేజ్ ఉంది. దాన్ని మనం ఇక్కడ రాయొచ్చనమాట. దీన్ని సేవ్ చేసి సర్వర్‌ని మళ్ళీ కిల్ చేస్తాను. కిల్ చేసి ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫైల్ పాత్స్ ఇమేజ్ వచ్చిందనమాట. ఓకేనా? సో, ఈ 2 సినారియోస్‌ని గుర్తుపెట్టుకోండి. ఫోల్డర్ లోపలికెళ్ళాలంటే ఆ ఫోల్డర్ పేరిచ్చి స్లాష్ ప్రెస్ చేయాలి. ఒక ఫోల్డర్‌లోంచి బయటికి రావాలంటే స్లాష్‌నివ్వాలి. ఓకేనా? సో, దీన్ని ఫైల్ పాత్స్‌ని ఎన్నటికైనా బయటికి తీసుకొస్తాను. దీన్ని డిలీట్ చేద్దాం. ఓకేనా? సో, దీన్ని క్లోజ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. ఇందులో ఇమేజెస్ అనిద్దాం. ఇమేజెస్‌లో ఈ డెజర్ట్ డాట్ ఏవీఎఫ్‌ని మూవ్ చేస్తాను. ఓకేనా? ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. పేజెస్ అని. ఓకేనా? ఈ పేజెస్‌లో ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. శాంపుల్ ఫైల్ పాత్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఓకేనా? ఎక్స్‌క్లమేషన్ ఎంటర్ ఇక్కడ శాంపుల్ ఫైల్ పాత్స్ బాడీలోకొచ్చి ఇక్కడ కూడా శాంపుల్ ఫైల్ పాత్స్ అని రాస్తాను. ఈ ఫ్ ఈ ఫైల్‌లో నుండి ఆ ఇమేజ్‌కి ఎలా లింక్ చేయొచ్చు? ఈ పేజెస్ ఫోల్డర్ నుంచి బయటకొస్తే మనం ఈ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఉంటాం. అవునా?
హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లోనే కదా ఈ పేజెస్ ఫోల్డర్ ఉంది. ఈ పేజెస్‌లోంచి వెనక్కొస్తే మనం ఎక్కడ ఉంటాం? హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో ఉంటాం. ఆ హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో ఇమేజెస్ ఫోల్డర్ ఒకటుంది. ఆ ఇమేజెస్ ఫోల్డర్ లోపలికెళ్తే మనకా desert.avif అని ఫైల్ ఉందన్నమాట. ఓకేనా? సో, ముందు మనం ఈ శాంపుల్ ఫైల్ పాస్ హెచ్టీఎంఎల్ ఉన్న ఫోల్డర్‌లోంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే స్లాష్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో ఉన్నాం. ఆ హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఇమేజెస్ అని ప్రెస్ చేద్దాం. స్లాష్ ప్రెస్ చేస్తే ఆ ఇమేజెస్ ఫోల్డర్ లోపలికెళ్ళాం ఇప్పుడు. ఓకేనా? ఆ ఇమేజెస్ ఫోల్డర్ లోపల ఏముంది మనకి desert.avif అని ఒక ఇమేజ్ ఉందన్నమాట. అది ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఇక్కడ సర్వర్‌ని కిల్ చేసి మళ్ళీ గో లైవ్ అని ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా! శాంపుల్ ఫైల్ పాత్స్ ఫైల్ నేమ్ వచ్చిందన్నమాట. ఓకే. సో, ఈ డాట్ అండ్ ఈ స్లాష్‌ని గుర్తుపెట్టుకోండి. ఫోల్డర్ లోపలికెళ్ళటానికి స్లాష్, ఆ ఫోల్డర్ నుంచి బయటికి రావటానికి స్లాష్. ఓకేనా? సో, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. వీడియోని లైక్ చేయటం, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.